పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అతి పురాతన ఆదికేశవ ఎంబర్మన్నార్ స్వామి దేవాలయం ప్రసిద్ధిగాంచిన వైష్ణవ ఆలయంగా పూజలు అందుకుంటోంది. 250 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వైష్ణవ ఆలయం ఏపీలో మొట్టమొదటి కాగా దేశంలోనే రెండవ టెంపుల్గా ప్రాచుర్యం పొందింది. ఇక ఆదికేశవ ఎంబర్మన్నార్ ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 12న ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల 4వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ఆలయ చైర్మన్ వెంకటకృష్ణతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోని మొట్టమొదటి వైష్ణవ ఆలయం అయిన నర్సాపురంలోని ఆదికేశవ ఎంబర్మన్నార్లో బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి ఇక్కడైతే ఆలయ చైర్మన్ కృష్ణారావు గారు ఉన్నారు. కృష్ణారావు గారు, చెప్పండి, అత్యంత పురాతనమైన ఈ ఆలయం అంటే 250 ఏళ్ళ పైబడి చరిత్ర ఈ ఆలయంలో ఇంత ఘనంగా అయితే ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అసలు ఏంటి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటారు? 1786 సంవత్సరంలో శ్రీ ప్రసన్నాగ్రేశ్వర పుప్పాల రమణప్ప నాయుడు గారిచే తమ గురువుగారి ఆదేశాన్ని ప్రకారం ఈ ఆలయం ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే శ్రీపెరుంబుదూరులో ఉన్నటువంటి శ్రీ ఆదికేశవ ఎంబర్మన్నార్ స్వామి ఆలయానికి పోలిన ఆలయం ఇది మన భారతదేశంలో రెండవ ఏకైక వైష్ణవాలయం. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో తొలి వైష్ణవాలయం. ఈ ఆలయం యొక్క విశేషం ఏంటంటే ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత ఆదికేశవ స్వామికి బ్రహ్మోత్సవాలు, అలాగే రామానుజ స్వామికి తిరునక్షత్రోత్సవాలు జరుగుతాయి. ఎక్కడా కూడా మన రాష్ట్రంలో ఎక్కడా కూడా రామానుజుల వారికి ఉత్సవాలు జరిగిన దాఖలాలు లేవు. ఉత్సవాల్లో భాగంగా స్వామికి కేశవ స్వామికి ఏవైతే వాహనాల మీద ఊరేగించి ఉత్సవం చేస్తారో అదేవిధంగా రామానుజ స్వామికి కూడా వాహనాల మీద ఊరేగించి ఉత్సవాలు చేస్తారు. అది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ ఆలయంలో దసరా 9 రోజులు లక్ష్మీదేవికి, అలాగే ధనుర్మాసం 30 రోజులు జరుగుతాయి. ధనుర్మాసంలో 30 రోజుల్లో ముక్కోటి ఏకాదశి చాలా విశేషంగా జరుగుతుంది. తర్వాత భోగి కళ్యాణం కూడా విశేషంగా జరుగుతుంది. చైర్మన్ గారు, ఇక్కడ ఇదే కార్యక్రమాలు ఇంకేమైనా జరుగుతాయంటారు? అంటే కళ్యాణం లాంటి ఏమైనా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇంకేమైనా నిర్వహిస్తున్నారా? స్వామి కళ్యాణం అంటే ఈ ధనుర్మాస ఉత్సవాల్లో 30 రోజులు ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి. ధనుర్మాస ఉత్సవాల్లో కేశవ స్వామికి ఆండాళ్ళమ్మకి భోగి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే మీనోత్తర కళ్యాణం కూడా జరుగుతుంది. అంటే లక్ష్మీదేవికి కేశవ స్వామికి మీనోత్తర కళ్యాణం జరుగుతుంది. ఈ 2 కళ్యాణాలు కూడా చాలా విశేషంగా ఇక్కడ జరుగుతాయి. స్వామికి ఆండాళ్ళమ్మకి కేశవ స్వామికి ఒకసారి, కేశవ స్వామికి లక్ష్మీదేవికి ఒకసారి 2 కళ్యాణాలు కూడా చాలా విశేషంగా జరుగుతాయి. అది ఈ ఆలయంలో జరిగే కళ్యాణాల విశిష్టత. 150 ఏళ్ళు పైబడి చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని యొక్క విశిష్టతను మనతో పంచుకోవడానికి, దీనిపై సమాచారం అందించడానికి స్థానాచార్యులు వెంకటాచార్య గారు ఉన్నారు. వారిని అడిగిన వెంకటాచార్యులు, చెప్పండి, ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత మా 60 మీరు అందించండి. నిన్నటి నుంచి ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు, ఆదికేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ దేవాలయ నిర్మాణమే శ్రీపెరుంబుదూరు అని చెన్నైకి సమీపంలో రామానుజుల వారు అవతరించినటువంటి పద్ధతిలో ఏర్పాటు జరిగింది. ఇక్కడ పుప్పాల రమణప్ప నాయుడు గారు అనేటువంటి పెద్దలు తమ గురువు గారు అయినటువంటి భారద్వాజ రామానుజాచార్య స్వామి వారి యొక్క ఆదేశాన్ని అనుసరించి శ్రీపెరుంబుదూరు దేవాలయ పద్ధతిలో ఇప్పటికి 250 సంవత్సరాల కిందట ఈ దేవాలయ నిర్మాణం చేశారు. విగ్రహాలన్నిటి కూడాను శ్రీపెరుంబుదూరులోనే తయారు చేయించి ప్రతిష్ఠ చేయించి ఆ రోజుల్లో ఉండేటువంటి ప్రయాణ సౌకర్యాన్ని అనుసరించి పల్లకీలో పెంచేపుచ్చుకొచ్చి ఇక్కడ దేవాలయ నిర్మాణం చేశారు. ఇది చాలా సంప్రదాయానికి, వైష్ణవ భక్తికి తార్కాణంగా ఉండేటువంటి దేవాలయం. నిన్నటి నుంచి ఆదికేశవ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 22వ తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఉదయం సాయంకాలం వివిధములైనటువంటి వాహనాలన్నీ జరుగుతాయి. ఇవాళ ఉదయం శేషవాహన ఉత్సవం జరిగింది. రాత్రి హంసవాహన ఉత్సవం జరుగుతుంది. రేపు ఉదయం గరుడ సేవ, రేపు రాత్రి హనుమంత సేవ, ఎల్లుండి జగన్మోహిని, అలాగే మొదలుగా కలిగినటువంటి ఉత్సవాలన్నీ కూడాను వరుసపెట్టి జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ వచ్చి ఇక్కడ సేవించి ఆనందిస్తూ ఉంటారు.
ఈ దేవాలయంలో ఉండేటువంటి ప్రత్యేకత ఇది. రాష్ట్రంలోనే ప్రప్రథమైన శ్రీ వైష్ణవ ఆలయమైన ఆదికేశవ ఎంబేర్ మనార్ ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి దేశ నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ఆలయ చైర్మన్ గారు అలాగే ఇక్కడున్న ఆలయ సభ్యులు అయితే మనతో పాటు చెప్తున్నారు. కేవలం ఆదిత్యతో ఆది నర్సాపురం నుండి. సూర్యాపేట జిల్లా